అందరికీ నమస్కారం. నేను న్యూట్రిషనిస్ట్ వైష్ణవి న్యూట్రిఫుల్ నుండి. Obtain good quality proteins and essential amino acids through appropriate combination of foods and avoid protein supplements to build muscle mass. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చిన మార్గదర్శకాల్లో నేను చెప్పేది 8వ మార్గదర్శకం. మంచి మజిల్ మాస్ మెయింటైన్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి క్వాలిటీ ప్రోటీన్ తీసుకుంటూ వ్యాయామం చేయడం వల్ల మజిల్ మాస్ పెరుగుతుంది. కావాల్సినంత మంచి నాణ్యత గల ప్రోటీన్ మరియు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వివిధ ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి, కానీ ప్రోటీన్ సప్లిమెంట్స్ నుండి కాదు. మనం రోజు తీసుకునే ఆహారంలో 60 నుండి 70 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. మొత్తం 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. వాటిలో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మన శరీరం ఉత్పత్తి చేసుకోనందువల్ల వాటిని మనం ఆహారం ద్వారా అందించేలాగా చూసుకోవాలి. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్లో 4 శాకాహారంలో లభిస్తాయి. శాకాహార భోజనంలో ధాన్యాలు మరియు పప్పులతో పాటు నట్స్ మరియు సీడ్స్ తీసుకోవడం వల్ల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లభిస్తాయి. వీటితో పాటు పాలను తీసుకోవడం వల్ల మంచి నాణ్యత గల ప్రోటీన్ అనేది లభిస్తుంది. మాంసాహారం తీసుకునేవారు వీటితో పాటు చేపలు, మాంసం, చికెన్, ఎగ్స్ తీసుకోవడం వల్ల అన్ని అమైనో యాసిడ్స్ లభిస్తాయి. మన శరీరానికి ప్రోటీన్ మరియు ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అవసరం చూద్దాం. మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటిలో ప్రోటీన్ అనేది ఉంటుంది. ప్రోటీన్స్ మన శరీరంలో చాలా అవసరం. ప్రతి ఒక్క చర్యకు తోడ్పడతాయి. ఎలా అంటే ఎంజైమ్స్, హార్మోన్స్, క్యారియర్ హిమోగ్లోబిన్ తయారీలో తోడ్పడతాయి. పిల్లల ఎదుగుదల కోసం ప్రోటీన్ సహాయపడుతుంది. మనకి ధాన్యాల్లో లైసిన్ అనే అమైనో యాసిడ్ లభిస్తుంది. అది పప్పుల్లో లభించే మిథియోనైన్తో కలిసి ఒక కంప్లీట్ ప్రోటీన్ ఫామ్ చేస్తుంది. కాబట్టి ధాన్యాలు, పప్పులు కాంబినేషన్లో తీసుకోవాలి. ధాన్యాలు, పప్పులు 3:1 రేషియోలో తీసుకోవడం వల్ల ప్రోటీన్ యొక్క నాణ్యత మెరుగుపడుతుంది. ఎలా తీసుకోవాలంటే పొంగల్, కిచిడి, ఇడ్లీ, దోశ, అన్నం, పప్పు లాగా తీసుకుంటే మంచిది. మంచి మజిల్ మాస్ ఎందుకు మెయింటైన్ చేయాలి అండ్ ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మజిల్ మాస్ మెయింటైన్ చేయడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. మంచి మజిల్ మాస్ మెయింటైన్ చేసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది. రెగ్యులర్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడంతో పాటు మంచి ఆహారం తీసుకోవడం వల్ల మజిల్ మాస్ మరియు మజిల్ ఫంక్షన్ మెయింటైన్ అవుతాయి. అయితే మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుందో చూద్దాం. ఒక ఆరోగ్యమైన మనిషి రోజుకు ఎస్టిమేటెడ్ యావరేజ్ రిక్వైర్మెంట్ 0.66 గ్రాముల ప్రోటీన్ రోజుకి ఉండాలి. ఒక ఆరోగ్యమైన మనిషికి ప్రోటీన్ యొక్క RDA ఎంత అంటే 0.83 గ్రాములు 1 kg బాడీ వెయిట్కి తీసుకోవాల్సి ఉంటుంది. మజిల్ మాస్ పెంచుకోవడానికి ప్రోటీన్ మాత్రమే సరిపోతుందా లేదా ఇంకా ఏమన్నా కూడా తీసుకోవాలా అని ఇప్పుడు చూద్దాం. ఎంత మంచి క్వాలిటీ ప్రోటీన్ తీసుకున్నప్పటికీ కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ సరైన మొత్తంలో తీసుకోకపోతే ప్రోటీన్ కరెక్ట్గా ఉపయోగపడదు. కాబట్టి కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ నుంచి వచ్చే ఎనర్జీ మసిల్ మాస్ సింథసిస్కి తోడ్పడుతుంది. సరైన మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం వల్ల మజిల్ మాస్ పెరుగుతుంది. వీగన్స్కి సరైన ప్రోటీన్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీగన్స్లో కూరగాయలు, చిక్కుళ్ళు, ధాన్యాలు, నట్స్ మరియు సీడ్స్ నుంచి సరిపోయేంత ప్రోటీన్ దొరుకుతుంది. ప్రోటీన్ అనేది మనకి చికెన్, చేప, కోడిగుడ్లు మరియు పాల నుండి లభిస్తుంది. వాటితో పాటు పప్పులు, పెసర్లు, ఉలవలు, మినుములు, శనగలు, రాజ్మా, బెబ్బర్లు, సోయా, బఠానీల ద్వారా కూడా లభిస్తుంది. నట్స్ మరియు సీడ్స్లో అయితే బాదాం, పిస్తా, జీడిపప్పు, అక్రోట్, చియా సీడ్స్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వుల నుండి కూడా కొద్ది మొత్తంలో లభిస్తుంది. భారతీయ శాకాహార భోజనంలో పప్పులు చాలా ముఖ్యం. పప్పుల ప్రోటీన్ నాణ్యత ధాన్యాలతో కలిపి తీసుకున్నప్పుడు మెరుగుపడుతుంది. పప్పుల్లో తక్కువ కొవ్వు, ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. వీటితో పాటు మినరల్స్లో ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం ఉంటాయి. ప్రోటీన్ పౌడర్స్ లేదా ప్రోటీన్ సప్లిమెంట్స్ ఏంటో ఇది తెలుసుకుందాం. ప్రోటీన్ పౌడర్స్ ఉత్పత్తి గుడ్లు లేదా పాలు లేదా వేయి నుండి చేస్తారు. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్ ఉత్పత్తి ఏమో సోయాబీన్స్, బఠానీలు మరియు బియ్యం నుండి చేస్తారు. కొన్ని ప్రోటీన్ పౌడర్స్లో యాడెడ్ షుగర్స్, నాన్ క్యాలరిక్ స్వీట్నర్స్ మరియు ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ వాడతారు. కాబట్టి వీటిని తరచూ తీసుకోవడానికి అడ్వైస్ చేయరు. వే ప్రోటీన్లో బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
ప్రోటీన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేయరు. చాలామంది అథ్లెట్స్లో సిఫార్సు చేయబడినంత ప్రోటీన్ కేవలం ఆహారం ద్వారా లభిస్తాయని నిరూపించబడింది. అంతేకాకుండా చాలా కాలం ఎక్కువ శాతం ప్రోటీన్ తీసుకోవడం వల్ల బోన్ మినరల్ లాస్, మూత్రపిండాలకు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహారం ద్వారా ప్రోటీన్ తీసుకోవడం మంచిదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సిఫార్సు చేస్తుంది. ధన్యవాదాలు.